Hello friends, good morning from Sheshnag. Welcome back to my YouTube channel Revatika Adda. వెల్కమ్ బ్యాక్ టు ద డే 2 ట్రెక్కింగ్ ఆఫ్ మై అమర్నాథ్ యాత్ర. ప్రెసెంట్ నేను శేషనాగ్ బేస్ క్యాంప్ లో ఉన్నాను. నిన్న నైట్ టెంట్ తీసుకొని నిద్రపోయి రెస్ట్ తీసుకొని ఇప్పుడు మార్నింగ్ లేచామన్నమాట. టైం అయితే మార్నింగ్ 7:35 అవుతుంది. ఈ రోజు ఆగస్టు 6th. నెక్స్ట్ మన డెస్టినేషన్ వచ్చేసి పంచటన్ని. శేషనాగ్ బేస్ క్యాంప్ నుంచి పంచటన్నికి 16 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ రోజు మనం 16 కిలోమీటర్స్ నడుస్తున్నాము. ద హైయెస్ట్ పీక్ పాయింట్ ఎంజీ టాప్ అయితే వస్తుంది. లంగర్ కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసి మన డే 2 జర్నీ అయితే స్టార్ట్ చేద్దాము టు పంచటన్ని. నేనైతే ఎంత కష్టం ఉన్నా ట్రెక్కింగ్ అయితే చేయాలనుకుంటున్నా. ఎంత లేట్ అయినా సరే ట్రెక్ చేసుకుంటూనే పంచటన్ని వెళ్ళాలని అనుకుంటున్నా. లెట్స్ సీ వాట్ హ్యాపెన్. వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి, డోంట్ స్కిప్. మీకోసం నేను చాలా కష్టపడి వీడియోస్ తీస్తున్నా ఇంత చలిలో. ప్లీజ్ నా వీడియోస్ అన్నిటిని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు రేవతికా అడ్డా. అండ్ లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. లెట్స్ గో టు పంచటన్ని టుడే. ఫ్రెండ్స్, బ్రేక్ఫాస్ట్ చేయడానికి లంగర్ కి వచ్చాను. ఇదే లంగర్ లోపలికి వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ కి ఏ ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ బటర్ అండ్ టోస్ట్, ఆలు కూర, వేడి వేడి పరోటాస్, ఇక్కడ టీ అండ్ రస్క్ ఇస్తున్నారు. హాట్ వాటర్ దొరుకుతాయి. మనం బాటిల్స్ లో కూడా హాట్ వాటర్ నింపుకోవచ్చు. కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. శేషనాగ్ నుంచి పంచటన్ని మధ్యాహ్నం 2 వరకు వెళ్ళిపోండి. 2 క్రాస్ అయితే శేషనాగ్ లోనే ఉండిపోవాల్సి వస్తుంది. శేషనాగ్ బేస్ క్యాంప్ నుంచి గుర్రం మాట్లాడుకుంటున్నాము. పంచటన్ని బేస్ క్యాంప్ వరకు టోటల్ 16 కిలోమీటర్స్. నడవడం కష్టం అని గుర్రం మాట్లాడుకుంటున్నాము. అంటే ఇక్కడ ఓన్లీ గుర్రాలే ఉంటాయి. ఓన్లీ పిట్టు ఏమి ఉండవు. మన లగేజ్ మోయడానికి పిట్టు ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మేము గుర్రంలోనే వెళ్తున్నాము. శేషనాగ్ బేస్ క్యాంప్ నుంచి పంచటన్ని బేస్ క్యాంప్ వరకు ఒకరికి ఈచ్ గుర్రానికి 2250 రూపీస్ తీసుకుంటున్నారు గవర్నమెంట్ రేట్స్. గుర్రం ఎక్కాను. ఇప్పుడు ఒక వావల్ టాప్ అని వస్తుంది, ఇక్కడికి వెళ్తున్నాం. అక్కడ నుంచి ఎంజీ టాప్, ద హైయెస్ట్ టాప్ అన్నమాట. అక్కడికి వెళ్తాం. ప్రెసెంట్ అయితే గుర్రాన్ని ఆపారు, వాటర్ తాగిస్తున్నారు. భయ్యా आपका नाम क्या है? राजा मुस्ताक. राजा मुस्ताक. ये घोड़ी का नाम क्या है? घोड़े का नाम बादल राजू. बादल राजू. ये बादल रानी है, ये बादल राजू है. हम గోడే మే జా రహే హై. టోటల్ 9 మెంబర్స్ ఉన్నారు కదా, అందరు పెద్దవాళ్ళే ఉన్నారు. సో వాళ్ళ కోసం ఇంకా మేము కూడా గుర్రం ఎక్కాల్సి వచ్చింది. యాక్చువల్ గా నేను నడుద్దాం అనుకున్నాను. ఆంటీ చాలా కాన్ఫిడెంట్ గా కూర్చున్నారు వెనకాల. మేము నడుద్దాం అనుకున్నాము, పిట్టు మాట్లాడుకున్నాము. శేషనాగ్ బేస్ క్యాంప్ నుంచి పంచటన్ని బేస్ క్యాంప్ వరకు ఈచ్ బ్యాగ్ కి 1000 రూపీస్ తీసుకుంటారంట. పిట్టు మాట్లాడుకొని నార్మల్ స్టిక్స్ తీసుకొని నడుద్దాం అనుకున్నాము. బట్ అందరూ పెద్దవాళ్ళే ఉండడం వల్ల ఇంకా వాళ్ళ సేఫ్టీ పర్పస్ మేము కూడా గుర్రం ఎక్కేసాము. ప్రెసెంట్ అయితే ఎండ బాగానే ఉంది, వర్షం అయితే రావట్లేదు. చూద్దాం ఆన్ ద వేలో రూట్స్ ఎలా ఉంటాయి. గుర్రం వెళ్లే రూట్ వేరు, ట్రెక్కింగ్ చేసే రూట్ వేరు. రాళ్ళు రప్పలు ఉన్నాయి కదా, ఈ రాళ్ళు రప్పల మీద ఈ అన్న మమ్మల్ని గుర్రం ఎక్కించి తీసుకెళ్తున్నారు. చాలా సేఫ్ గానే తీసుకెళ్తున్నారు. ఇంకొక 1 కిలోమీటర్ అయితే వావల్ టాప్ వస్తుంది. 2 కిలోమీటర్స్ ఎంజీ టాప్. వ్యూ చూసారా, స్నో గ్లేషియర్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఫ్రెండ్స్, ఈ రోజు క్లైమేట్ అయితే చాలా బాగుంది. అటు ఎండ లేదు, ఇటు వర్షం కూడా రావట్లేదు. నిన్న వర్షం వల్ల చాలా కష్టమైంది. వెళ్ళే రూట్ మొత్తం బురద ఉంది. బట్ ఈ రోజు వర్షం రావట్లేదు కాబట్టి మంచిగా వెళ్ళగలుగుతున్నాము. ఎండ కూడా ఎక్కువ లేదు, సో అంత చలి కూడా లేదు. ఇప్పుడు గుర్రాల రూటు ఇప్పుడు మనం వెళ్తున్న రూట్. బట్ కొంతమంది ట్రెక్కర్స్ షార్ట్ కట్ అని ఇదే రూట్ లో నడుస్తున్నారు. మనం ఇంకొక 1 కిలోమీటర్ అయితే వావల్ టాప్ కి వస్తాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రెసెంట్ అయితే మేము వావల్ టాప్ కి వచ్చాము. టోటల్ 12,880 ఫీట్ హైట్ కి అయితే వచ్చాము. సో మార్నింగ్ 8:30కి గుర్రం ఎక్కితే ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 10 అయింది. అంటే 1.5 hour లో మేము వావల్ టాప్ కి రీచ్ అయ్యాము. వావల్ టాప్ నుంచి ఎంజీ టాప్ ఇంకొక 1 కిలోమీటర్ డిస్టెన్స్. ఇప్పుడు నెక్స్ట్ అక్కడికి వెళ్తున్నాం. వావల్ టాప్ 12,880 అని చెప్పాను కాదు. ఈ వావల్ టాప్ వచ్చేసి 13,000 ఫీట్ హైట్. ఆ పైన మీకు టెంట్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ టెంట్స్ ఎంజీ టాప్. వావల్ టాప్ దగ్గర కూడా ఒక లంగర్ కనిపించింది. రైడ్ చేస్తూ నేను వ్లాగింగ్ చేస్తున్నాను. ఒక చేతితో ఈ కళ్ళం పెట్టుకున్నాను, ఇంకొక చేతితో మొబైల్ పెట్టుకొని వ్లాగింగ్ చేస్తున్నాను. బట్ అంత ఈజీ కాదు మీరు అనుకున్నంత. బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది, కేర్ఫుల్ గా చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకొక 1 కిలోమీటర్ అయితే మనకి ఎంజీ టాప్ రాబోతుంది. వావల్ టాప్ ప్రెసెంట్ 13,000 ఫీట్ హైట్ లో ఉన్నాము. సో ఎంజీ టాప్ 14,800 ఫీట్. వావల్ టాప్ దగ్గర ట్రెక్కింగ్ చేసే వాళ్ళు గుర్రాలు ఇద్దరు కలిశారు. ఇంత
ఇంతకు ముందు మనము శేషనాగ్ బేస్ క్యాంప్ దగ్గర నుంచి షార్ట్ కట్ లో మనం బావల్ టాప్ కి వచ్చాము. పైన టెంట్స్ కనిపిస్తున్నాయా మీకు? జూమ్ చేయడానికి అవ్వట్లేదు ఎందుకంటే ఒక చేతితో గొల్లం పట్టుకున్నాను. ఇప్పుడు మనం ఆ టెంట్స్ దగ్గరికి వెళ్తున్నాము. అదే ఎంజీ టాప్. ట్రెక్కింగ్ చేసే వాళ్ళందరూ ఏ రూట్ లో వెళ్తున్నారు, గుర్రాలు వెళ్లే రూట్ లోనే. చూడండి ఎంజీ టాప్ కి వెళ్లే రూట్ ఎలా ఉందో మొత్తం రాలే. మహా గణేష్ టాప్ కి అయితే వచ్చేసాము, ఎంజీ టాప్ కి వచ్చేసాము. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా టెంట్స్, ఇదే అండి. ఇక్కడ సెక్యూరిటీ పీపుల్ ఉన్నారు, బోర్డు కూడా ఉంది. ఆల్టిట్యూడ్ వచ్చేసి 14,000 feet హైట్ కి వచ్చాము ఇప్పుడు ప్రెసెంట్ మనం అయితే. ఫ్రెండ్స్, అమర్నాథ్ యాత్రలోనే ద మోస్ట్ డిఫికల్ట్ ట్రెక్ అండ్ ద హైయెస్ట్ పాయింట్ కి అయితే రీచ్ అయ్యాము. అదే ఎంజీ టాప్. ఇదే అండి ఎంజీ టాప్. ఇక్కడ స్టేయింగ్ ఆప్షన్స్ అయితే ఉండవు. శేషనాగ్ బేస్ క్యాంప్ నుంచి 6 kilometers దూరంలో ఎంజీ టాప్ వస్తుంది. నాకు గుర్రం మీద 2 hours పట్టింది. అదే ట్రెక్కింగ్ చేసుకుంటూ రావాలంటే ఈజీగా 6 hours పడుతుంది. హైయెస్ట్ టాప్ అన్నమాట, 14,000 feet హైట్ లో ఉంటుంది. ఇంక ఇక్కడ నుంచి మనం 11,000 feet లో ఉన్న పంచటన్నికి డౌన్ లోకి వెళ్తాము. ప్రెసెంట్ అయితే నేను ఎంజీ టాప్ లో ఉన్నాను. ఇక్కడ స్టేయింగ్ ఆప్షన్స్ ఏమి ఉండవు. తినడానికి కొంచెం లైట్ గా ఫుడ్ అయితే దొరుకుతుంది. కొంచెం సేపు గుర్రానికి నాకు కూడా రెస్ట్ తీసుకొని దాని తర్వాత మనం పంచటన్నికి వెళ్ళిపోదాం. ఈ టెంట్స్ ఏవైతే చూస్తున్నారో ఇవి ఆర్మీ టెంట్స్ అన్నమాట. టూరిస్టులు ఉండే టెంట్స్ అయితే కాదు. ఆర్మీ పీపుల్ నైట్ టైం ఇక్కడ స్టే చేస్తారు. ప్రెసెంట్ నేను గణేష్ టాప్ లో ఉన్నాను. అమర్నాథ్ యాత్రలో ద హైయెస్ట్ పాయింట్ అండ్ ద మోస్ట్ డిఫికల్ట్ ట్రెక్ ఈజ్ గణేష్ టాప్. ఫస్ట్ అయితే గణేష్ టాప్ వస్తుంది, సెకండ్ పిసు టాప్. మహాశివుడు పార్వతీ దేవిని అమరత్వం కథ చెప్పడానికి అమర్నాథ్ గుహ తీసుకెళ్తున్నప్పుడు బాల గణేశుడిని ఇక్కడే వదిలేసి వెళ్తాడు అనమాట. సో అందుకే ఈ ప్లేస్ కి గణేష్ టాప్ అని పేరు వచ్చింది. ప్రెసెంట్ మనం 14,000 feet హైట్ లో ఉన్నాము. చలి అయితే చాలా, అసలు బట్టలు సరిపోవట్లేదు అనమాట. నేను లోపల టీ షర్ట్ వేసుకున్నాను, బయట వూలెన్ స్వెటర్ వేసుకున్నాను, క్యాప్ పెట్టుకున్నాను, కానీ చలి మాత్రం తట్టుకోలేనంతగా ఉంది. ఈ తర్వాత నెక్స్ట్ 10 kilometers డౌన్ కి ట్రెక్ చేసుకుంటూ వెళ్తే పంచటరిని వస్తుంది. అమర్నాథ్ యాత్ర, కేదార్నాథ్ యాత్ర చేసే వాళ్ళకి మెయిన్ గా ఆక్సిజన్ లెవెల్స్ ఎందుకు తగ్గుతాయో తెలుసా? సో ఎందుకంటే ఇక్కడ ఈ పర్వతాలలో ఒక్క చెట్టు కూడా ఉండదు. సో చెట్టు లేకపోవడం వల్ల ఆక్సిజన్ ఉండదు, అందుకే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. మీరే చూడండి, చుట్టూ 360 degrees లో ఎటు చూసినా, ఏ పర్వతం వైపు చూసినా మంచు, పర్వతం, మేఘాలు తప్ప ఒక్క చెట్టు లేదు ఇక్కడ. గుర్రం మీద ఎంజీ టాప్ నుంచి పంచటన్ని వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఎంజీ టాప్ నుంచి పంచటన్ని 10 kilometers ఉంటుంది, డౌన్ కి వెళ్ళాలి. మా టీమ్ లో 9 members ఉన్నారు. అందరు కూడా గుర్రాలే ఎక్కారు, ముందు వెళ్తున్నారు, చూస్తున్నారు కదా. వీళ్ళంతా మా టీమ్. హెలికాప్టర్ చూస్తున్నారా ఫ్రెండ్స్? ఇప్పుడు పంచటన్ని వెళ్తుంది ఈ హెలికాప్టర్. ట్రెక్కింగ్ చేసే వాళ్ళ రూట్ ఇది అన్నమాట. రోడ్ మీదుగా వెళ్తారు, గుర్రాలకి ఈ రూటు. ఇక్కడ ఆపేశారు ఎందుకంటే ఇప్పుడు మాకు లంచ్ టైమ్. పోష్ పట్ని లంగర్ కి అయితే వచ్చేసాము. అమర్నాథ్ యాత్రలో ద మోస్ట్ ఫేమస్ లంగర్. ఇక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతుంది. పిజ్జాస్, బర్గర్స్, ఫ్రూట్స్, ఐస్ క్రీమ్స్, ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనం ఎంత తినాలనుకుంటే అంత తినొచ్చు. వీళ్ళు అమర్నాథ్ యాత్రలో పోష్ పట్ని లంగర్ ని 28th time పెడుతున్నారు అనమాట. లోపలికి వెళ్ళి చూద్దాం. ఉసిరికాయ, కీర్, ఫ్రూట్ కస్టర్డ్, కజ్జికాయ, బర్ఫీ స్వీట్, బేసన్ లడ్డు, కోకోనట్ బర్ఫీ, కోకోనట్ హల్వా, లౌకీ హల్వా, నువ్వుల లడ్డు, ఆలు చాట్, కట్లెట్, చీలా, మర్మరాల పరోటా, పిక్కీలు, చనా కర్రీ, పప్పు, రాజ్మా, రసం, వెజ్ బిర్యానీ, రైస్, టీ అండ్ స్నాక్స్, పైనాపిల్ షేక్, మ్యాంగో షేక్. ఫ్రెండ్స్, ఇది మొత్తం పోష్ పట్ని లంగరు. చూడండి ఎంత పెద్దగా ఉందో. సో చాలా ఐటమ్స్ ఉన్నాయి, ఇంకా వెళ్ళి తినేద్దాం. పోష్ పట్ని లంగర్ దగ్గర ఫుడ్ తినేసాను, కడుపు నిండా తిన్నాను. ఫుడ్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మీరు అమర్నాథ్ యాత్ర ప్లాన్ చేస్తే పోష్ పట్ని లంగర్లో ఫుడ్ కంపల్సరీ తినండి. మేము పంచటన్ని వెళ్తున్నాము. పోష్ పట్ని లంగర్ నుంచి పంచటన్ని 8 kilometers అనమాట. 1.5 hour లో మేము వెళ్ళిపోతాం ఇంకా పంచటన్నికి. ఇక్కడ క్లైమేట్ అన్ప్రెడిక్టబుల్. నిన్న వర్షం వచ్చింది, చలి వచ్చింది, మేఘాలు కమ్ముకున్నాయి. ఈ రోజు మాత్రం కంప్లీట్లీ ఆపోజిట్. చాలా అంటే చాలా ఎండగా ఉంది ఫ్రెండ్స్. ఎంజీ టాప్ నుంచి పంచటన్ని వెళ్ళాలంటే ఇలాంటి బ్రిడ్జెస్ క్రాస్ చేసి వెళ్ళాలి. మూడో బ్రిడ్జ్, ఇది చాలా పెద్ద బ్రిడ్జ్ కూడా. సో ఇక్కడ మొత్తం గుర్రాల మార్కెట్ ఉంటుంది. అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ గుర్రాలు ఉంటాయి. ప్రెసెంట్ అయితే మనుషులు రిలాక్స్ అవుతున్నారు. పంచటన్ని రీచ్ అయిపోయాం. ఇంకొక
ఇంకొక 0.5 కిలోమీటర్స్ అయితే పంచటర్ని బేస్ క్యాంప్ కి వెళ్ళిపోతాము. ఈ పంచటర్ని అనేది ఒక జంక్షన్ అన్నమాట. హెలికాప్టర్ లో వచ్చే వాళ్ళు కూడా హెలికాప్టర్ దిగిన తర్వాత హోలీ కేవ్ కి వెళ్ళాలంటే పంచటర్ని నుంచి హోలీ కేవ్ 6 కిలోమీటర్స్. నెక్స్ట్ మీకు పంచటర్ని హెలిప్యాడ్ కూడా చూపిస్తాను. అమర్నాథ్ హోలీ కేవ్ ఈ కొండ బ్యాక్ సైడ్ ఉంది. టెంట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇదే పంచటర్ని బేస్ క్యాంప్. 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. ఫైనల్ బీచ్ క్రాస్ చేసేస్తే మనం డైరెక్ట్ పంచటర్ని వెళ్ళిపోతాం. పంచటర్ని బేస్ క్యాంప్ అయితే రీచ్ అయిపోయాము. ముస్తాక్ భయ్య నన్ను చాలా సేఫ్ గా గుర్రం మీద తీసుకొచ్చారు. థ్యాంక్ యూ భయ్య. సో మీరు ఎవరైతే నెక్స్ట్ అమర్నాథ్ యాత్ర ప్లాన్ చేస్తున్నారో ఆర్ సమ్ కాశ్మీరీ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే అన్న దగ్గర గుర్రం ఉంది, కార్ ఉంది, ప్లేన్ కూడా ఉంది అంట. అన్నకి కాంటాక్ట్ అయితే మీకు కాశ్మీర్ మొత్తం తక్కువ ప్రైస్ లో చూపిస్తారు. మార్నింగ్ 8:30కి గుర్రం తీసుకుంటే శేషనాగ్ బేస్ క్యాంప్ నుంచి ప్రెసెంట్ 2 అయింది. సో ఆల్మోస్ట్ మేము ఒక 5.5 hours లో మేము పంచటర్ని బేస్ క్యాంప్ రీచ్ అయిపోయాము. టోటల్ 16 కిలోమీటర్స్ గుర్రం మీద వచ్చాము. సో ఈ గుర్రాలే అనమాట. ఇటని గుర్రం మీదనే నేను ఎక్కాను. చాలా సేఫ్ గా తీసుకొచ్చారు. బాయ్ భయ్య. పంచటర్ని బేస్ క్యాంప్ కి వెళ్ళి టెంట్ తీసుకోవాలి. ఈ రోజు నైట్ మనం పంచటర్ని బేస్ క్యాంప్ లో స్టే చేస్తున్నాం. ఇదే హెలిప్యాడ్, పంచటర్ని హెలిప్యాడ్. పెహల్గాం నుంచి హెలికాప్టర్ ఇప్పుడే వచ్చింది. జనాల్ని దించేసి మళ్ళీ పెహల్గాం రూట్ లో హెలికాప్టర్ వెళ్ళిపోతుంది. వెంటనే సేమ్ టైం బాల్టార్ రూట్ లో నుంచి కూడా హెలికాప్టర్ వస్తుంది. చూసారా అండి? సో ఈ హెలికాప్టర్ కూడా హెలిపాడ్ దగ్గర ల్యాండ్ అయ్యి జనాలను దింపేసిన వెంటనే హెలికాప్టర్ టేక్ ఆఫ్ అయిపోయి బాల్టార్ రూట్ లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు టెన్స్ చూడడానికి వెళ్తున్నాం. పెహల్గాం బేస్ క్యాంప్ లో టెంట్స్ రెంట్ తీసుకున్నాము. షేరింగ్ టెంట్స్ తీసుకున్నాము. బెడ్స్ ఉన్నది. ఈచ్ పర్సన్ కి 750 రూపీస్. నైట్ ఫైర్ క్యాంప్ వేశారు. వెచ్చగా భలే ఉంది. హే ఫ్రెండ్స్, మేము ఫైనల్ గా పంచటర్ని రీచ్ అయిపోయాము. టెంట్స్ కూడా తీసేసుకున్నాము. బెడ్స్ ఉన్నవైతే 750 తీసుకుంటున్నారు. అదే ఫ్లోర్ మీద పడుకోవాలంటే 650 రూపీస్. లంగస్ ఇక్కడ ఉన్నాయి అనమాట. చాలా లంగస్ ఉన్నాయి. ఇంకా భోజనం చేసేసి ఇంకా రేపు మార్నింగ్ మేము అమర్నాథ్ గుహకి స్టార్ట్ అవుతాము. పంచటర్ని నుంచి అమర్నాథ్ గుహ 6 కిలోమీటర్స్ ఉంటుంది. నేనైతే ట్రెక్కింగే చేద్దాం అనుకుంటున్నాను. రేపటి ట్రెక్కింగ్ అయితే కమింగ్ వీడియోలో చూపిస్తాను. సో ప్రెసెంట్ అయితే ఈ వీడియోలో శేషనాగ్ బేస్ క్యాంప్ నుంచి పంచటర్నికి ఎలా రీచ్ అయ్యాము, మధ్యలో వచ్చిన లంగస్ అన్ని చూపించాను. ఐ హోప్ యూ లైక్ ఇట్. రేపైతే చాలా ఎక్సైటింగ్ డే, ఎందుకంటే ఆ మహాశివుని చూడబోతున్నాను. అమర్నాథ్ గుహకు వెళ్ళిపోతున్నాను. ఆ ఎపిసోడ్ అయితే అస్సలు మిస్ కాకండి. హర హర మహాదేవ్, జై భోలేనాథ్ జీ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ పంచటర్ని బేస్ క్యాంప్. ఈ రోజు నా అమర్నాథ్ యాత్రలో 3వ రోజు అండ్ ఫైనల్ డే. పంచటర్ని బేస్ క్యాంప్ నుంచి అమర్నాథ్ గుహ 6 కిలోమీటర్స్. నేనైతే ట్రెక్కింగ్ చేద్దాం అనుకుంటున్నాను. స్టిక్ కూడా కొన్నానండి ఇక్కడ 50 రూపీస్ పెట్టి. ట్రెక్కింగ్ స్టిక్. లాస్ట్ 6 కిలోమీటర్స్ అయినా ట్రెక్కింగ్ చేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న 16 కిలోమీటర్స్ శేషనాగ్ నుంచి పంచటర్ని వరకు గుర్రం మీద వచ్చాము. ఈ రోజు లాస్ట్ 6 కిలోమీటర్స్ ఉంది అమర్నాథ్ గుహకి. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 6:45 AM అవుతుంది మార్నింగ్. ఏ టైం కి అమర్నాథ్ గుహకి వెళ్తాము చూద్దాము. మా గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ గుర్రం మీద వెళ్తున్నారు. నేను ఇంకొక ఆంటీ నడుచుకుంటూ వెళ్తున్నాం. లెట్స్ సీ ఎంత టైం తీసుకుంటుంది, ఆన్ ద వే లో ట్రెక్ ఎలా ఉంటుంది అన్నది మీకు చూపిస్తాను. డోంట్ మిస్ దిస్ వీడియో. హర హర మహాదేవ్, జై భోలేనాథ్ జీ. లెట్స్ గో టు అమర్నాథ్ కేవ్ టుడే. మా టీమ్ లో అందరూ గుర్రం ఎక్కుతున్నారు. నేను ఈ ఆంటీ ఇద్దరము నడుచుకుంటూ వెళ్తున్నాము. చూడాలి ఏ టైంకి వెళ్తామో. ఇప్పుడు టైం వచ్చేసి 6:45 AM అయింది మార్నింగ్. 6 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఎంత టైం తీసుకుంటుందో మీరు ఎండ్ ఆఫ్ ది వీడియో వరకు చూడాల్సిందే. అండ్ వీడియో అయితే మిస్ కాకండి, ఎందుకంటే ఈ వీడియోలో నేను మీకు అమర్నాథ్ గుహ చూపించబోతున్నా. పంచటర్ని 11,500 feet. ఇప్పుడు నెక్స్ట్ మనం సంగం టాప్ కి వెళ్తాము. 2.5 kilometers లో. గుర్రం మీద వెళ్ళాలంటే పంచటర్ని నుంచి అమర్నాథ్ గుహకి 1000 రూపీస్ తీసుకుంటున్నారు గుర్రానికి. ఓన్లీ వన్ సైడ్. ఇప్పుడు ప్రెసెంట్ అయితే రోడ్డు బాగానే ఉంది. చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ లో. చూడాలి ముందు ముందు ఎలా ఉంటుందో. నడుస్తున్నప్పుడు మధ్యలో చాలా మంది గుర్రం కావాలా అని అడుగుతారు. ఇక్కడ గుర్రమే దొరుకుతుంది, డోలీ దొరకదు. మీరైతే ఇవ్వకుండా నడవడానికి ట్రై చేయండి. అలా గుర్రం ఎక్కాలనుకున్నా కూడా బేస్ క్యాంప్ నుంచి ఇక్కడి వరకు రావాలి. ఒక 1/2 kilometer నడిస్తేనే గుర్రాలు ఎక్కగలుగుతారు. బ్రిడ్జ్ వచ్చింది, క్రాస్ చేద్దాం. స్టిక్స్ కూడా అమ్ముతున్నారు, ట్రెక్కింగ్ స్టిక్స్, షూస్. ఇక్కడ కొంచెం అప్ వచ్చింది, అప్ ఎక్కుతున్నాను. ఇంకా రివర్స్ ట్రెక్కింగ్ చేస్తున్నాను. పైకి వచ్చే కొద్ది ఆక్సిజన్ లెవెల్స్ అయితే తగ్గిపోతున్నాయి. దాని వల్ల కొంచెం ట్రెక్కింగ్ డిఫికల్ట్ అవుతుంది. సైడ్ కి చూడండి, అందమైన హిమాలయన్ వాటర్.
ఫ్లో అవుతుంది. ఇక్కడ నుంచి కొంచెం డౌన్ ఉంది. రూట్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, మట్టి రోడ్డు. మహాశివుడు పార్వతీదేవికి అమరత్వం కథ వినిపించడానికి జన సంచారం లేని ఒక ప్లేస్ వెతుకుతుంటారు. అప్పుడు అమర్నాథ్ గుహ కనిపిస్తుంది. గుహకు వెళ్లే రూట్ లో ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కటి వదిలేసి వెళ్తాడు. ఎందుకంటే ఈ కథ విన్న వాళ్ళు అమరత్వం చెందుతారంట. అలా పంచటన్నిలో పంచభూతాలని వదిలేసి వెళ్తాడు. పంచటన్ని నుంచి స్టార్ట్ అయిపోయాం. స్టార్ట్ అయ్యి 15 నిమిషాలు అయింది. 1 కిలోమీటర్ అయితే ట్రెక్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ మనకి 12,500 ఫీట్ హైట్ లో సంగం టాప్ వస్తుంది. ఈ సంగం టాప్ దగ్గరనే ఆ రూట్ నుంచి వచ్చే వాళ్ళు కలుస్తారనమాట. ఆ సంగం టాప్ నుంచి 3 కిలోమీటర్స్ ఉంటుంది గుహ. డౌన్ నుంచి మళ్ళీ అప్ ఎక్కాలి మనం. అందమైన స్నో గ్లేషియర్ కనిపించింది. స్నో గ్లేషియర్ ఫ్రెండ్స్, మొత్తం మంచంతా కలిగి ఇలా గ్లేషియర్ గా ఫామ్ అయింది. ఎందుకంటే చాలా చలిగా ఉంది. మంచు చాలా చల్లగా ఉంది. నా పేరు రాస్తాయి కదా, నా పేరు రాస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ స్నో గ్లేషియర్ దగ్గర రేవతి అనే, ఇదిగోండి రేవతి అని నా పేరు రాసా. ఇక్కడ ఇదంతా గ్లేషియరే ఫ్రెండ్స్. 2 సైడ్స్ గ్లేషియర్ ఉంది, మధ్యలో రోడ్డు. ఇదిగోండి మా టీం మొత్తం గుర్రాలు ఎక్కారు, నేను మాత్రం నడుచుకుంటూ వెళ్తున్నా. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ ఎక్కుకుంటూ పైకి వెళ్ళాలి. 1.5 కిలోమీటర్స్ ట్రెక్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకున్నాను. రోడ్డు మొత్తం ఇలా ఉంటుంది, కంప్లీట్లీ మట్టి రోడ్డు. గుర్రాలు కూడా సేమ్ రూట్ లోనే వెళ్తున్నాయి. ఇలా ఉండే రూట్ అప్ ఎక్కుకుంటూ వెళ్ళాలి. ఇలా పైకి వెళ్ళి అక్కడ షెడ్ కనిపిస్తుంది కదా, అక్కడ కొంచెం 5 మినిట్స్ రెస్ట్ తీసుకున్నాం. ఎక్కుతున్నాను, చాలా టఫ్ గా ఉంది. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. 12,500 ఫీట్ అప్కి వెళ్ళాలి నేను ఇప్పుడు. రోడ్ అయితే చాలా దారుణంగా ఉంది. చూడండి ఎలా ఉందో, మొత్తం మట్టి రోడ్డు. ఆగుకుంటూ వెళ్తున్నాను. ఇంకొక 1 కిలోమీటర్ నడిస్తే సంగం టాప్ వస్తుందంట. ఫైనల్ గా మనమైతే సంగం టాప్ వచ్చేసాము. 2 అవర్స్ ట్రెక్కింగ్ చేసిన తర్వాత నేను సంగం టాప్కి వచ్చాను. మార్నింగ్ 6:45 AM కి స్టార్ట్ చేస్తే ఇప్పుడు 8:15 అవుతుంది. అంటే 2 అవర్స్ కాదు, 1.5 అవర్లో నేను సంగం టాప్కి వచ్చేసాను. 2.5 కిలోమీటర్స్ ట్రెక్ చేశాను. ఇంకొక 3 కిలోమీటర్స్ ట్రెక్ చేస్తే హోలీ కేవ్ అమర్నాథ్ గుహ వస్తుంది. ఇక్కడే బాల్టాల్ రూటు పహల్గాం రూటు కలుస్తుంది. ఇది బాల్టాల్ రూటు. ఈ బాల్టాల్ రూటు, ఈ సంగం రూటు రెండు కలుస్తున్నాయి. చూడండి ఇక్కడ రెడ్ కలర్ లో మీకు కనిపిస్తుంది కదా, అదే అమర్నాథ్ గుహ. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇంకొక 2 కిలోమీటర్స్ నడిస్తే అమర్నాథ్ గుహ వచ్చేస్తుంది. రోడ్ కూడా అంత కష్టంగా లేదు. డౌన్ కి వెళ్ళాలి, మళ్ళీ అప్ ఎక్కాలి అంటే. సో నాకైతే ఇక్కడ నుంచి అమర్నాథ్ గుహ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ ఒక పెద్ద గ్లేషియర్ కనిపించింది, చాలా బ్యూటిఫుల్ ఉంది కదా. ఇంకొంచెం ఇలా డౌన్ కి వెళ్ళి అలా అప్పుకి వెళ్తే అమర్నాథ్ గుహ. ఈ రూట్ లో చాలా మంది జనాలు అయితే వెళ్తున్నారు. గుర్రాల వాళ్ళు ఉన్నారు, ట్రెక్కింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, బాల్టాల్ రూట్ నుంచి గుర్రాల మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు, పెహల్గాం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. క్రౌడ్ అయితే నాట్ బ్యాడ్, బాగానే ఉన్నారు. ఐ గెస్ ఇంకొక 1/2 అవర్ అలా ట్రెక్ చేసి అమర్నాథ్ కేవ్ కి వెళ్ళిపోతాం. లెట్స్ గో. రూట్ ఇలా ఉంటుంది. అమర్నాథ్ గుహకు వెళ్లే రూట్. అప్ ఎక్కాలి, కిందకి దిగాలి. రెడ్ కలర్ క్లాత్ ఉంది కదా, అదే అమర్నాథ్ గుహ. గుహకి పక్కన చాలా టెంట్స్ ఉన్నాయి. ఐ థింక్ అవన్నీ ఆర్మీ టెంట్స్. అమర్నాథ్ గుహ దగ్గర అయితే స్టేయింగ్ ఆప్షన్ లేదు. ఇక్కడ చూడండి ఎంత పెద్ద స్నో గ్లేషియర్. ఇది అమర్నాథ్ గుహకి చాలా దగ్గరలో ఉంది. గుర్రాలు చూస్తున్నారు కదా, ఈ ఏరియాలో బాల్టాల్ నుంచి పెహల్గాం రూట్ నుంచి వచ్చిన గుర్రాలను ఇక్కడ ఆపేస్తారు. ఇక్కడ నుంచి గుర్రాల మీద వచ్చినా సరే నడుచుకుంటూ అమర్నాథ్ గుహకి వెళ్ళాలి. గుర్రాలని ఆపేసిన పాయింట్ దగ్గర నుంచి అమర్నాథ్ గుహకి వెళ్లే రోడ్ ఇలా ఉంటుంది. గుర్రం దిగిన దగ్గర నుంచి అమర్నాథ్ కేవ్ కి 1 కిలోమీటర్ నడవాలి. కొంచెం పైకి నడిచేది ఉంటుంది. నడవలేని వాళ్ళ కోసం పాల్కి డోలీ కూడా ఉందంట. 1200 రూపీస్ అలా చెప్తున్నారు 1 కిలోమీటర్ కి. మనమైతే నడుచుకుంటూ వెళ్ళిపోవడం. నాకు ఇక్కడ నుంచి చాలా క్లియర్ గా అమర్నాథ్ కేవ్ కనిపిస్తుంది. అదే అమర్నాథ్ కేవ్. ఎక్సైటెడ్ టు గో. వెళ్లే దారిలో మనకి ఇలా ఫ్రీ ఫుడ్ లంగర్స్ కనిపిస్తాయి, తినొచ్చు కూడా. జై భోలేనాథ్ జీ. ఇప్పుడే జస్ట్ నౌ ఆ మహాశివుని దర్శనం అయితే అయిపోయింది. అమర్నాథ్ గుహకు వెళ్ళాము. బయటకి చూస్తున్నారు కదా, ఇదే అమర్నాథ్ గుహ. ఈ గుహకే మహాశివుడు పార్వతీదేవి తీసుకొచ్చి అమరత్వం కథ చెప్పారు. అలాంటి ఒక మహా గుహకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మన ఇండియాలో ఉన్న 5 మెయిన్ యాత్రలలో నేను చార్టం కంప్లీట్ చేశా, అండ్ ఇప్పుడు అమర్నాథ్ యాత్ర కంప్లీట్ చేశాను. చాలా హ్యాపీగా ఉంది. మహాశివుని మంచు లింగం అయితే ఆల్మోస్ట్ కరిగిపోయింది. పార్వతీదేవి లింగం కొంచెం ఉంది, ఎందుకంటే మేము ఎండింగ్ టైం లో వచ్చాం కదా, అందుకని మంచు శివలింగం
కానీ చూడలేకపోయాము. కానీ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. ఎవరు చాలా తక్కువ ఉన్నారు, చాలా ఫాస్ట్ గా దర్శనం అయిపోయింది. ఇక్కడ పావురాల్ని కూడా చూశాను, 2 తెల్ల పావురాల్ని చూశాను, 4 నల్ల పావురాల్ని చూశాను, పావురాల గుహ కూడా చూశాను. కష్టపడి వచ్చినందుకు పంచటర్ని నుంచి 6 కిలోమీటర్స్ ట్రెక్ చేసుకొని అమర్నాథ్ గుహకు వచ్చాను. అండ్ ఈ గుహకు వచ్చిన తర్వాత కూడా 300 వరకు స్టెప్స్ ఉంటాయి పైకి ఎక్కేవి. అవి ఎక్కి ఆ మహాశివుని దర్శనం చేసుకున్నాను. ఫైనల్లీ చాలా హ్యాపీ ఉన్నాను. అండ్ ఫ్రెండ్స్, మీకోసం చాలా అంటే చాలా కష్టపడి ఈ 2 వీడియోస్ అయితే అమర్నాథ్ యాత్ర మీద క్రియేట్ చేశాను. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మాక్సిమం. సో ప్లీజ్ నా వీడియోస్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రేవతిక అడ్డ అండ్ శ్రవణ్. సో ఈ అమర్నాథ్ యాత్ర ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి మెయిన్ రీజన్ తనే. సో జై భోలేనాథ్. తనకు కూడా ఒక ఛానల్ ఉంది, ఎక్స్ప్లోర్ విత్ శ్రవణ్. సో తను కూడా అమర్నాథ్ యాత్ర మీద వీడియోస్ చేశాడు. సో ప్లీజ్ నేను ఛానల్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హిస్ ఛానల్. అండ్ అలాగే రేవతి ఛానల్ కూడా అందరూ సబ్స్క్రైబ్ చేయండి. తను చాలా అంటే చాలా కష్టపడి మంచి వీడియోస్ ఇస్తుంది. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నాం. రిటర్న్ అయితే బాల్తాల్ రూట్ నుంచి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 14.75 కిలోమీటర్స్. బాల్తాల్ రూట్ కూడా చూపిస్తాను. అండ్ డోంట్ మిస్. బై ఫ్రెండ్స్. జై భోలేనాథ్ జీ. Lions gonna come.